ఇప్పుడు ఒండ్రు నేలలు చూద్దాం. ఒండ్రు నేలలు అంటే ఏంటి అనేసరికి వీటిని ఇంగ్లీష్లో చెప్పాను. ఏ సాయిల్స్ అని పిలుస్తాము అంటే అల్లువియల్ సాయిల్స్ అని పిలుస్తారు. అల్లువియల్ సాయిల్స్. ఈ సాయిల్స్ ఏర్పడే విధానం ఏంటి అంటే నదులు తమతో పాటు తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టిని నదీ ప్రవాహ ప్రాంతాల్లోని నిక్షేపిస్తాయి. నిక్షేపించడానికి ఇంగ్లీష్లో ఏమంటామంటే డిపాజిట్ చేస్తాయి అన్నమాట. అంటే ది సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ బై రివర్స్, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏం మేషారు ఇందులో ఏముంటుంది అంటే మీకు జనరల్గా సిల్ట్ ఉంటుంది, క్లే అంటే బంకమన్ను ఉంటుంది, శాండీ సాయిల్ ఉంటుంది. శాండీ ఎక్కువగా ఉంటుంది కదా. ఇదేం చేస్తుందంటే నీటిని ఎక్కువగా పట్టుకొని ఉంచుతుంది అన్నమాట. అందుకది మృత్తికలు అన్నిటికన్నా సారవంతమైన మృత్తిక ఏది అంటే ఒండ్రు నేలని పిలుస్తాం, లేదా దీన్నే వండలి నేలని కూడా పిలుస్తాం. తర్వాత దీన్నే ఇంగ్లీష్లో అల్లువియల్ సాయిల్స్ అని పిలుస్తాం. ఈ రకమైన నేలలు ఎక్కువగా ఎక్కడున్నా ఇండియాలో అనేసరికి నదులు ఎక్కడైతే ఉన్నాయో, నదీ డెల్టాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ నేలలు ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ నేలలు ఉన్నటువంటి ప్రాంతం ఏది అనేసరికి ఇక్కడికి ఇలా వచ్చామనుకోండి, జస్ట్ ఇది చూడండి. ఇదంతా కూడా ఏ మైదానం అనేసరికి బ్రహ్మపుత్ర మైదానం. ఇది బ్రహ్మపుత్ర మైదానం ఇండియాలో. అంటే బ్రహ్మపుత్ర నదీ ప్రవాహ ప్రాంతంలో ఏర్పడినటువంటి నేలలు ఏవి అంటే ఒండ్రు నేలలు. తర్వాత కంప్లీట్గా ఈ జోన్ అంతా ఏంటి అనేసరికి గంగా మైదానం. గంగా మైదానం అని పిలుస్తాం. ఇంగ్లీష్లో గాంగెటిక్ ప్లెయిన్ అని పిలుస్తాం కదా. అంటే గంగా నది ఎంతలా ఉందా అంటే ఎంతలా ఉండడం కాదు. ఇక్కడ గంగా నది ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి నదులని అర్థం. గంగా నది మరియు దాని యొక్క ఉపనదులు మరియు దాని యొక్క ఉపనదులు. ఉదాహరణకి ఒకటి తీసుకోండి, గంగా ఉపనది ఏది అంటే యమున తీసుకోండి. ఉన్నాయి చాలా వరకు కూడా, కానీ యమునని తీసుకోండి. యమున ఉపనది ఏది అనేసరికి చంబల్. చంబల్ ఉపనది ఏది అనేసరికి కూనో లేదా క్షిప్ర లేదా బనాస్ లేదా పర్బతి. ఈ నది అంతా కూడా ఏంటంటే కంప్లీట్గా గంగా నది ప్రవాహ ప్రాంతాలు ఉన్నట్లు లెక్క అనమాట. అది అందుకే ఇది గంగా మైదానం పిలుస్తాం. ఈ గంగా మైదానం కంప్లీట్గా ఏంటి అనేసరికి ఒండ్రు నేలలతో నిండి ఉంటుంది. తర్వాత ఈ ఏరియాలో కూడా ఒక మైదానం ఉండాలి అంటే మన ఇండియాలో ఉండదు ఎక్కువగా. ఇదంతా సింధు మైదానం అనమాట, ఇండియా వరకు కాదు. ఒకవేళ వస్తే ఇక్కడ ఉన్నాయి సట్లెజ్, తర్వాత రావి, చీనాబ్, జీలం, బియాస్ ఉన్నాయి కదా, ఇవి ఈ ఏరియాకి వస్తాయి. సో గంగా నది ప్రవాహ ప్రాంతంలో ఉన్న మైదానం ఏది, మృత్తికలు ఏవి అని అడిగారు అనుకోండి, సో అల్లువియల్ సాయిల్స్, దాన్ని ఒండ్రు నేలలు అంటాం. తర్వాత మహానది డెల్టా ఇక్కడ కూడా. తర్వాత ఇదేంటి అనేసరికి గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి. సో ఇది మళ్ళీ ఇలా వచ్చేసరికి ఏంటి అనేసరికి ఇదంతా ఏంటంటే నర్మదా. ఇదేంటి అనేసరికి తపతి. ఈ నదీ ప్రవాహ ప్రాంతంలో ఎక్కువగా ఏ నేలలు ఉన్నాయి అనేసరికి ఒండ్రు నేలలు ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఒండ్రు నేలలు అనేసరికి సారవంతమైనవా నిస్సారవంతమైనవి అంటే చాలా సారవంతమైనవి. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బంకమన్ను ఉంటుంది, SILT సిల్ట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే సున్నపు రాతి శాతం ఎక్కువగా ఉంటుంది, సున్నపు శాతం. తర్వాత ఇంకేంటి అనేసరికి ఇసుక కూడా ఉంటుందన్నమాట. అది ఇందులో ఎక్కువగా పండే పంటలు ఏంటి అంటే వరి ఎక్కువగా పండుతుంది. వరితో పాటు ఇంకేం పండుతుంది అనేసరికి వాణిజ్య పంట అయినటువంటి చెరుకు పండుతుంది. చెరుకుతో పాటుగా ఏం పండుతుంది అనేసరికి అంటే ఈ డెల్టాల్లోని జనపనార పండుతుంది. జనపనార అంటే ఈ మూడైనా పండుతాయంటే మూడే కాదు, కూరగాయలు పండుతాయి, అన్ని రకాల పంటలు కూడా పండుతాయి. ఇవి చాలా 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 సారవంతమైన నేలలు. ఈ నేలలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉంటారు. అందుకనే మీకు ఈ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. కాబట్టి భారతదేశంలో జనాభా ఎక్కువ విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఓకే కదా, రైట్. సో తర్వాత ఏంటి అంటే ఈ ఒండ్రు నేలల్ని 2 రకాలుగా డివైడ్ చేశాడు. ఏంటి అనేసరికి ఒకటి బంగర్ నేలలు ఉంటాం, బంగర్. రెండోది ఏంటి అనేసరికి ఖాదర్. ఇది ఖాదర్. గతంలో ఒకసారి చెప్పాను ఉత్తర మైదానాల గురించి. బంగర్ అనేసరికి ఏంటంటే పురాతన ఒండ్రు నేలలు, ఖాదర్ అనేసరికి ఏంటంటే నవీన ఒండ్రు నేలలు అని చెప్తాం.
అంటే బంగారు పురాతన, ఖాదర్ నవీన ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఉదాహరణకి బంగారు అంటే బంగారు, పురాతన అంటే పురాతనమైనది. దీని మామూలుగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం. ఓల్డ్ అంటే పాతది, గోల్డ్ అంటే బంగారం, అలా గుర్తుపెట్టుకోవాలి. ఖాదర్ అనేసరికి ఏంటంటే, ఖద్దర బట్టలు మనం కొత్తగా కడతామా, చింకి కడతామా? కొత్తగా కడతాం. కొత్త అనే పదానికి మరొక పేరేంటి? నవీన. కాబట్టి మీరేం గుర్తుపెట్టుకోవాలంటే, బంగర్ అనేసరికి ఏంటది? పురాతన ఉండ్రు నెలలు. ఖాదర్ అంటే ఏంటవి? నవీన ఉండ్రు నెలలు. ఈ ఖాదర్ నెలని ఏమని పిలుస్తాము అంటే బెట్ అని పిలుస్తాం. బీఈటీ, బెట్. అది గుర్తుపెట్టుకోండి. ఖాదర్ అనే వ్యక్తి క్రికెట్లో ఏం పెట్టాడంటే బెట్టింగ్ పెట్టాడని గుర్తుపెట్టుకోవాలి. అంటే మామూలు చెప్తాను, గుర్తుపెట్టుకునే విధానం. బంగారు నేలలు ఎలా ఉంటాయి అనేసరికి ఇట్ ఈస్ ఇన్ డార్క్ కలర్, బాగా ముదురు రంగులో ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే ఇవి అంత సారవంతమైనవి కాదు. నాలుగోది ఏంటి అనేసరికి కొంచెం కొంచెం రాళ్ళు రప్పలు ఉంటాయి ఈ బంగారు నేలలో. తర్వాత ఇంకేమైనా ఉంది అంటే అందులో పండే ఏకైక పంట ఏది అనేసరికి మొక్కజొన్న పండుతుంది. మొక్కజొన్న, ఇంగ్లీష్లో మైజ్ అని పిలుస్తాం కదా, రైట్. ఈ మొక్కజొన్న ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. మరి మేషరు బంగారం ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. మనకి ఈ రోజు నుంచి మొక్కజొన్న చూడగానే ఏ సాయిల్స్ గుర్తు రావాలి? బంగారు సాయిల్స్ గుర్తు రావాలి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఖాదర్ అన్నది ఏంటంటే నవీన ఒండ్రు మృతిక, న్యూ అల్యువేల్ సాయిల్ అనమాట అది. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే చాలా లైట్ కలర్లో ఉంటుంది, చాలా సారవంతమైనది. వరదలు వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే పాత మట్టిపై కొత్త మట్టి వస్తూ ఉంటుంది, కాబట్టి సారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఖాదర్ నేలలోని అంటే ఖాదర్ అనే భూభాగంలో ఎక్కువగా రకరకాల పంటలు పండిస్తారు. జనాభా కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఇది ఫస్ట్ ఏ నేలలు అని చెప్పాను అంటే ఒండ్రు నేలలు. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే నదీ పర్వ ప్రాంతంలో ఏర్పడతాయి. అది పక్కన పెట్టండి. పర్సంటేజ్ ఎంత మీకు ఆల్రెడీ చెప్పాను కదా. తర్వాత ఆ ఒండ్రు నేలలు ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాం అనేసరికి 2 రకాలు డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటది? బంగార్. తర్వాత ఏంటది? ఖాదర్. బంగారు నేలలు అనేసరికి పురాతనమైన ఒండ్రు నేలలు, ఖాదర్ అనేసరికి నవీన ఒండ్రు నేలలు. దానికే మరో పేరు ఏం పేరంటే బెట్ అని పిలుస్తాం. రెండిట్లో పంటలు బాగా పండేది ఏదంటే ఖాదర్. కేవలం మొక్కజొన్న పండించే ప్రాంతం ఏది అనేసరికి బంగారు. ఓకే కదా, రైట్ సార్.